చికెన్ ఫ్రై బాగా క్రిస్పీగా అలాగే స్పైసీగా టేస్టీగా రావాలి అంటే నేను చేసే ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క అనేది చిదమకుండా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. అలాగే నేను చేసే ఈ మసాలాను ట్రై చేసినట్లయితే చికెన్ ఫ్రై అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని 70% కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయ్యేలోపు చికెన్ ఫ్రై కోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 4 లవంగం మొగ్గలు, ఒక 2 యాలుకలు, స్టార్ అనాసాలో ఒక పావు భాగము, అలాగే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా కారము అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా కానీ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.